తెలంగాణలో రేవంత్ రెడ్డిని ఎప్పుడైతే మెయిన్ క్యాండిడేట్‌గా తీసుకున్నారో, అప్పుడు చాలామంది సీనియర్స్ యాక్సెప్ట్ చేయలేకపోయారు సార్. ఇప్పుడు షర్మిలాని ఇక్కడి నుండి తెలంగాణలో ఆవిడ ఆల్రెడీ పార్టీ పెట్టింది. ఇప్పుడు అక్కడికెళ్ళి ఆవిడని అధ్యక్షురాలిని చేస్తామంటే అక్కడున్న సీనియర్ నాయకులు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారంటారు సార్? అదే ఇప్పుడు షర్మిల గారికి వచ్చే సమస్య అదే. ఎందుకంటే నేను తెలంగాణ బిడ్డనని చెప్పుకుంది. తెలంగాణ పార్టీ పెట్టింది. సో అక్కడ ఫైట్ చేసింది. తీరా ఎన్నికలు వచ్చేసరికి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవాలని ట్రై చేస్తే అదేమో రకరకాల కారణాల వల్ల ముడిపడలేదు. సో ఆమె నా నేటివ్ తెలంగాణ అని చెప్పిన తర్వాత ఏపీలోకి వెళ్ళి ఆమె ఎలా పనిచేస్తారు అన్నది ఒక ప్రశ్న. అయితే ఆమె ఏ పార్టీ తరఫున చేయాలనుకుంటున్నారు? కాంగ్రెస్ తరఫున చేయాలనుకుంటున్నారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ. సో జాతీయ పార్టీ కాబట్టి ఈ అంతర్రాష్ట్ర సమస్యలు జనరల్గా ఉండవు. సో షర్మిల గారు చేరితే ఆమె జాతీయ నాయకురాలుగా ఎక్కడైనా పనిచేయచ్చు. కానీ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాల విషయానికి వచ్చేసరికి ఆ సమీకరణం పనిచేయదు. ఎందుకంటే తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి ఉన్న ఈ సెంటిమెంటల్ ఇష్యూ అనేది ఈ షర్మిలకి చాలా అడ్డొస్తుంది. సో ఇప్పుడు ఆమె ఆంధ్రప్రదేశ్కి వచ్చి అక్కడ పిసిసి సారథ్య బాధ్యతలు చేపడితే మీరన్నట్టు అక్కడ ఒకటి సీనియర్లు సహకరిస్తారా? అక్కడ సీనియర్లు సహకరించకపోవటానికి ఏమీ లేదు. ఎందుకంటే సీనియర్లు అక్కడ దాదాపు నిద్రాణ వ్యవస్థలో ఉన్నారు, స్తబ్దతలో ఉన్నారు గత 10 ఏళ్ల నుంచి. వాళ్ళ ప్రభావం పెద్దగా ఉండదు. కానీ తెలంగాణలో అయితే సీనియర్లు చాలా యాక్టివ్గా ఉన్నారు. అందుకనే రేవంత్ రెడ్డి గారికి మొదట్లో చాలా తీవ్రస్థాయిలో నిరసన, ప్రతిబంధకాలు, సహాయ నిరాకరణలు వచ్చినాయి. కానీ లక్కీగా ఏంటంటే చివరికి వచ్చేసరికి వాళ్ళు అందరూ ఒకటైపోయి పరస్పర విమర్శలు, ఆరోపణలు మానేసి ఒకళ్ళనొకళ్ళు ఈసడించుకోవటాలు తిట్టుకోవటాలు మానేసి ఏకతాటి మీద సమరం చేసి గెలిచారు. కానీ ఏపీలో వచ్చేసరికి అంత తీవ్రత లేదు. నిజానికి సీనియర్లు అందరూ కూడా చాలా నిద్రాణ వ్యవస్థ అండ్ డార్మంట్ స్టేజ్లో ఉన్నారు. అది పెద్ద సమస్య కాకపోవచ్చు. కానీ షర్మిల గారు ఏపీలోకి వచ్చి ఏ ప్రాతిపదికన కాంగ్రెస్ని ఆమె మేలుకొలుపుతారు అనేది ఒక పెద్ద ప్రశ్న. అందులో ఆమెకి ఒకటి తెలుగుదేశం, జనసేన ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. ఈమె మరి జనసేన, తెలుగుదేశం ప్రధాన ప్రతిపక్షాన్ని కాదని దాన్ని అధిగమించి ఈమె రెండో ప్లేస్లోకి వస్తారా? వచ్చి జగన్ పార్టీతో తలపడతారా అనేది ఒక పెద్ద ప్రశ్న. జగన్ పార్టీతో తలపడటానికి అక్కడ జగను ఆమె బ్రదర్ అండ్ సిస్టర్. సో కుటుంబపరమైన కొన్ని అనుబంధాలు ఉంటాయి. పైకి వాళ్ళిద్దరి మధ్య సఖ్యత లేదు అని చెప్పి అంటున్నారు. కానీ లోపల రాజకీయాలనంగానే ఏది శత్రుత్వము, మిత్రత్వము ఏది శాశ్వతం కాదనేది ఒక నానుడి ఉన్నది. అందులో భాగంగానే జగన్ గారు పులివెందులలో లేదా కడపలో ప్రధానమైన ఒక అభ్యర్థిని నిలబెట్టే విషయంలో షర్మిల గారి ఎంపీ సీటుగా ఆమె పేరు కూడా పరిశీలనలో ఉంది. కుటుంబ సభ్యులు ప్రతిపాదిస్తున్నారు. ఆ ఊళ్ళో ఆయన అభిమానులు ప్రతిపాదిస్తున్నారు అని ఒక టాక్ అయితే సోషల్ మీడియాలో బాగా నడుస్తున్నది. ఓకే సార్, ఒకవేళ ఇప్పుడు మీరు చెప్పినట్టు అదే నిజమైతే కనుక షర్మిలకు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చినా సరే, మరోవైపు వాళ్ళ అన్నయ్య అయిన జగన్మోహన్ రెడ్డి కనుక ఈ అవకాశం ఇస్తే, ఈ ఆఫర్ ఇస్తే కనుక రెండిట్లో ఏది యాక్సెప్ట్ చేస్తుంది అంటారు? ఏ విధంగా ఉండబోతుంది సార్ అది? ఆ ప్రతిపాదన ఆల్రెడీ వచ్చిందని చర్చించారని మొన్న జగన్ గారు పులివెందులు పోయినప్పుడు దీని మీద డిస్కషన్ జరిగిందని వార్తలు వచ్చినాయి. దానికి షర్మిల ఫ్యామిలీ రిజెక్ట్ చేసిందని కూడా వార్తలు వచ్చినాయి. సో ఒక విషయం అయితే అక్కడతో కట్ అయిపోయింది. ఇక ఎటొచ్చి ఏంటంటే కాంగ్రెస్ నాయకురాలిగా ఆమె ఇప్పుడు తెలంగాణలో వచ్చేసరికి ఆమె సొంత పార్టీ పెట్టుకొని సొంత క్యాడర్ని, కొంతమంది నాయకుల్ని దగ్గరకు తీసుకొని నడుపుకుంది. కానీ ఏపీలో కాంగ్రెస్ పార్టీని నడపడం అంటే ముందర ఆ సీనియర్స్ని కొత్త రక్తాన్ని తీసుకోవాలి, సీనియర్స్ని కలుపుకోవాలి. మరి తక్కువ వ్యవధిలో ఆమెకి అంత సమయం ఉంటుందా? ఆమెకు సాధ్యమేనా? అసలు ఎటువంటి మోరల్ టోన్తో ఆమె ఆ పని చేయగలరు అనేది పెద్ద ప్రశ్న అది. మరి ఢిల్లీ స్థాయిలో ఆమె అసలు వచ్చే వారంలోనే కాంగ్రెస్లో వెళ్ళి చేరొచ్చు, ఢిల్లీ వెళ్ళి అని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి. సో ఇదంతా కూడా ఏంటంటే అసలు ముందర ఆమె ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్లో చేరిన తర్వాత మనకి ఇంకొంచెం ఫీడ్బ్యాక్ రావచ్చు.